జనవరి 17 రాశి ఫలాలు. మేషరాశి. గురు, శని, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి కావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందడం, ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. విలాసాల మీద బాగా ఖర్చు పెరుగుతుంది. సంసార జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. అశ్విని, భరణి నక్షత్రాల వారు శుభవార్తలు వింటారు. వృషభ రాశి. రాస్యాధిపతి శుక్రుడు, రాహువులు సప్తమ లాభ స్థానాల్లో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కెరీర్కి సంబంధించిన ఏ ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. రోహిణి నక్షత్రం వారికి ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి. గురువు, రాస్యాధిపతి బుధుడు, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితికి డోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులు కొందరు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పునర్వసు వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. కర్కాటక రాశి. శుక్ర, రవి గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో పడతారు. పుష్యమి నక్షత్రం వారికి హోదా పెరిగే సూచనలున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి రాస్యాధిపతి రవి సప్తమంలోనూ, బుధ, కుజులు పంచమంలోనూ సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. జీవిత భాగస్వామికి యోగం పడుతుంది. పుబ్బ నక్షత్రం వారికి విదేశీయాన యోగం ఉంది. కన్యా రాశి. శుభగ్రహాలైన బుధ, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆదాయం లేదా రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. హస్త నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. తులారాశి. గురు, శనుల అనుకూలతతో పాటు చతుర్థంలో రవి సంచారం వల్ల సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు చేపట్టడం మంచిది. జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. స్వాతి వారు శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్థానంలో బుధ, కుజుల కలయిక కారణంగా రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆదాయానికి ఢోకా ఉండదు. అవసరమైన వారికి వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనురాధ నక్షత్రం వారు బాగా లాభపడతారు. ధనస్సు రాశి. రాస్యాధిపతి గురువు పంచమ స్థానంలో, శని తృతీయ స్థానంలో అనుకూల సంచారం చేయటం ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభం చేకూరుస్తుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బుధ, కుజులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పూర్వాషాఢ వారు అందలాలు ఎక్కుతారు. మకర రాశి.
ఈ రాశికి ధనస్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో శుక్రుడు సంచారం వల్ల ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్రవణం వారికి బాగా కలిసి వస్తుంది. కుంభరాశి. లాభస్థానంలో బుధ, కుజులు, దశమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా కొన్ని విషయాలలో అనుకూలతలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. సమాజంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. కొందరు మిత్రులకు అండగా ఉంటారు. శతభిషం వారికి అదృష్టం పడుతుంది. మీనరాశి. లాభస్థానంలో రవి, దశమంలో బుధ, కుజులు కొండంత అండగా ఉంటారు. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్న సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు. దేవాలయాలు సందర్శించడం కానీ, విహారయాత్రకు వెళ్ళడం కానీ జరుగుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.